రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా సగటు టెంపరేచర్లు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఈసారి సమ్మర్లో అత్యధిక టెంపరేచర్లు రికార్డవుతున్నాయంటున్న వెదర్ ఆఫీసర్ నాగరత్నతో మా రిపోర్టర్ కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. మొన్నటిదాకా చల్లగా ఉన్న వాతావరణం వేడిగా మారింది. పైగా మనం చూసుకున్నట్టయితే దాదాపు 35-36 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి ప్రస్తుతం ఇదే వెదర్ ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది? ఎండలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న మ్యామ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రజెంట్ వెదర్కి సంబంధించి ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? ఎండలకు సంబంధించి ఎట్లా నమోదవుతా ఉన్నాయి ఉష్ణోగ్రతలు? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అవి చూసుకున్నట్లయితే తెలంగాణ పరిసర రాష్ట్రాల్లోని అక్కడ తెలంగాణలో ఎక్కువగా కూడా రాబోయే 5 రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు చూసుకున్నట్లయితే 19 డిగ్రీ సెల్సియస్ నుంచి 20 డిగ్రీ సెల్సియస్ మధ్యన, అట్లాగే గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీ సెల్సియస్ నుంచి 37 డిగ్రీ సెల్సియస్ మధ్యన కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీ సెల్సియస్ ఇప్పటికన్నా కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే రేపు ఎల్లుండ చూసుకున్నట్లయితే 20 నుంచి 22 వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పలు చోట్ల. అట్లాగే గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా 1 or 2 డిగ్రీస్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఫిబ్రవరి నుంచి కూడా మనకు ఎండలు కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే నార్మల్గా ఫిబ్రవరిలో కాస్త చలి ఉంటుందని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. పైగా ఈ వింటర్లో కూడా మనకి ఎక్కువగా చలి తీవ్రత కూడా కనిపించలేదు కదా, ఎందుకు? అంటే విభిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వాతావరణంలో. యాక్చువల్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు మాత్రమే తెలంగాణ ప్రాంతాల్లోని చలి అనేది ఉంటుంది. సెకండ్ వీక్ దాటిన తర్వాత ఉష్ణోగ్రతలు క్రమేపగా పెరుగుతూ ఉంటాయి ప్రతి ఏడాది కూడా. అట్లాగే ఈ సమ్మర్ అనేది కూడా ఫిబ్రవరి సెకండ్ వీక్ తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రంలో వస్తూ ఉంటుంది. అంటే ఆ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉష్ణోగ్రతలు పెరుగుదల అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక మార్చి వచ్చినప్పటి నుంచి కూడా సమ్మర్ థండర్ స్టార్మ్స్ అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఏ ప్రభావం అయినా కూడా చూసుకుంటే గత 10 ఏళ్ల కన్నా కూడా ఈ సంవత్సరం 1 or 2 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగానే రోజువారుగా డే వైజ్ టెంపరేచర్స్ ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి. సో అంటే వాతావరణంలో కూడా విభిన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా మ్యామ్, ఎందుకు? దీనికి రీజన్స్ ఏంటి? అంటే చాలా వరకు ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు కదా, సో ప్రజెంట్ ఎట్లా ఉంది? ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ ఏప్రిల్ వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ మార్చ్ ఏప్రిల్ కూడా ఈ ఉష్ణోగ్రతలు డే వైజ్ టెంపరేచర్స్లో కూడా 1 or 2 డిగ్రీస్ నార్మల్ కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాదాపు ఇప్పుడు 35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి కదా. సో ఇప్పుడే ఫిబ్రవరిలో, మార్చు ఆ తర్వాత ఏప్రిల్, ఈ ఎండాకాలం ఎట్లా ఉండనుంది? ఎండాకాలంలో మార్చ్ సెకండ్ వీక్ నుంచి కూడా థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ అవి స్టార్ట్ అవుతాయి. ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ వాల్యూ కన్నా 1 or 2 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశాలే ఉన్నాయి డే వైజ్ టెంపరేచర్స్. అట్లాగే చూసుకుంటే హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, పశ్చిమ వాయు జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? ప్రస్తుతం మనకు చూసుకుంటే ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు ఈశాన్య జిల్లాలు అలాగే ఉత్తర జిల్లాల్లోని నార్మల్ వాల్యూ కన్నా 1 or 2 డిగ్రీ సెల్సియస్, అట్లాగే మహబూబ్ నగర్, హైదరాబాద్, ఈ సౌత్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉష్ణోగ్రతలు నార్మల్ వాల్యూ కన్నా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సో చూస్తూ ఉన్నాగా ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు అయితే అధికంగానే నమోదవుతా ఉన్నాయి. ఇంకొక 2-3 రోజులు కూడా ఇదే వాతావరణం ఉండబోతా ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కూడా మార్చ్ సెకండ్ వీక్ నుంచి ఫిబ్రవరిలో కూడా మనకు ఎండలు అధికంగా ఉన్నాయని చెప్పేసి ఈసారి ఎన్నిలో ఎఫెక్ట్ వాతావరణం మీద పడడంతో తీవ్ర స్థాయిలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.